బీఆర్ఎస్ గతంలో ప్రవేశపెట్టిన ధరణి ఎంతటి దళిత వ్యతిరేకమో తెలియచెప్పే ఉదంతం ఇది. సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో దళితుల భూములను కాచేసిన ధరణి ఆగడాలేంటో మీరే చూడండి. అక్కడి దళిత రైతుల ఆక్రందన మీరే వినండి. ఇందులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాత్ర ఏ పాటిదో ఆ రైతుల మాటల్లోనే గమనించండి. కొడంగల్ నియోజకవర్గం కొస్గి హాట్ టాపిక్ గా దళితుల భూ వ్యవహారం. బీఆర్ఎస్ తెచ్చిన ధరణి పోర్టల్ నిర్వాకం. మా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. మా భూములు మాకు తెలియకుండా అమ్మేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం పాత్ర ఉందంటున్న దళిత రైతులు. ఆందోళన బాట పట్టిన దళిత వ్యవసాయదారులు. నారాయణపేట జిల్లా కొస్గి పరిధిలోని మల్రెడ్డి పల్లె గ్రామం. ఇక్కడి దళిత రైతులు గ్రామ శివార్లలోని 391, 392, 376 సర్వే నెంబర్లలో ఇనాం భూములను తాత ముత్తాతల కాలం నుండి అనుభవిస్తున్నారు. ఈ భూములు కొస్గి పట్టణానికి చెందిన కోల్కొంది లక్ష్మణ శర్మ కుటుంబ సభ్యుల నుంచి కామారం వెంకటేష్ మరో 10 దళిత కుటుంబాలకు అనుభవించేందుకు హక్కులు కల్పించారు. అంతేకాకుండా 1947వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వాలు దళితులకు భూ యజమానుల దగ్గర హక్కులు కల్పించి టెనెన్సీ యాక్ట్ ప్రకారం సీలింగ్ భూములు అందజేశారు. ఆనాటి నుంచి ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి దళిత కుటుంబాలు. ఏం చేయాలని గవర్నమెంట్ తరఫున అడుగుతున్నాము అందరికీ. ఈ నిన్న మొన్న మస్తు గొడవలు అయితేనే వచ్చినాక మా మీద కొడుతుండ్రు, మమ్మల్ని ఇలా వచ్చినప్పుడల్లా తంతుండ్రు, కొట్టి తోలిస్తుండ్రు, ట్రాక్టర్ల కింద దోస్తుండ్రు. 1996లో నాటి కొస్గి తహసీల్దార్ వీరిని భూ ప్రొటెక్టెన్సీదారులుగా ప్రకటిస్తూ ఈ భూముల్ని సంబంధిత దళితులకు అప్పజెప్పారు. అంతా సజావుగా జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన ధరణి పోర్టల్ వీరి పాల్ట శాపంగా మారింది. ధరణి పోర్టల్లో అనుభవదారుల కాలం తీసివేయడంతో కొందరి భూములపై కన్నేశారు. ఈ లొసగును ఆసరాగా తీసుకున్న బీఆర్ఎస్ నేతలు తమ భూముల్ని గతంలో ఇచ్చిన వారితో కుమ్మక్కై అమ్మకానికి సిద్ధం చేశారని బాధపడుతున్నారు. సమస్య తలెత్తిన వెంటనే వీరంతా కలిసి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తమకొచ్చిన కష్టం గురించి చెప్పుకున్నారు. ఇప్పటికీ ఎన్నోసార్లు నాటి ఎమ్మెల్యేకి చెప్పినా పెద్దగా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దళిత రైతులు. సరే చూద్దాం చేద్దామంటూనే ఆ భూముల అమ్మకానికి ఆయనే తెరలేపారన్నది ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న దళిత రైతుల ప్రధాన ఆరోపణ. మేము ఎన్ని ఏళ్ళకైనా కూడా మా భూమి మాది, ఇది మా ముత్తాతలు కూడా చేసిండ్రు. దాన్ని మేము దాన్ని మాకు వర్తించాలని మేము చేసుకుంటున్నాము. ఇది మాది, మా పెద్దలు చేసిన భూమి మాది. ధరణి పోర్టల్ రాకతో ఈ భూమికి సంబంధించి గత యజమానులకు పట్టా పాస్బుక్లు వచ్చాయి. దీన్ని ఆసరాగా చేసుకుని గత ప్రభుత్వ హయాంలో మల్రెడ్డిపల్లి కౌన్సిలర్గా ఉన్న లింగం లక్ష్మమ్మ సోదరులు ఈ భూమిపై కన్నేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవసాయదారులు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహకారంతోని ధరణిలో రిజిస్ట్రేషన్ పేరు మార్పు చేసి తమ పేర్లు వచ్చేలా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దళిత రైతన్నలు. మా పాలులు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో భీమప్ప అనేటైన ఒక అతను, గజలప్ప, అట్లాగే ఎంకప్ప, ఈ 4 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళము ఈ భూమిని దాదాపు 1950 కంటే ముందు నుంచి కూడా ఈ భూమిని అనుభవిస్తూ ఇక్కడ ఈ భూమిలో ప్రతి ఒక్కటి బావులు కొట్టడం కానీ, ఇక్కడ చెట్లు పెట్టడం కానీ, చింత చెట్లు, మామిడి చెట్లు, ప్రతి ఒక్కరి చెట్లను అన్నింటిని కూడా నాటి వాటిని పోషించి అప్పుడేవైతే మా అయ్యగారులు ఉన్నారో వాళ్ళకు కావలసినటువంటి ఎర్రమన్ను కానీ, ఇక్కడ చుట్టాకులు, మా తాతోళ్ళు చెప్పేది వీళ్ళంతా చుట్టాకులు అంట, ఎర్రమన్ను, చింతకాయలు, చింతపండు, ఇవన్నీ కూడా తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అంటే మా అయ్యగారులని ఒక గౌరవంతోన వాళ్ళ భూమిలో మేము ఉంటున్నామని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అనుభవిస్తూనే ఉన్నాం ఈ భూమిని. అయితే ఏ రోజు కూడా
ఆ బ్రాహ్మణులు వచ్చి ఈ భూమి దున్నింది లేదు, పోయింది లేదు. ఈ భూమిపైన మేము పూర్తిగా మాకు టెనెంట్ హక్కులు కలిగి ఉన్నాం. తాజాగా ఈ భూములు తమవేనంటూ లింగం లక్ష్మమ్మ సోదరులు దున్నడానికి రాగా వీరిని తమ సాయశక్తులా అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే భూమిపై ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని, అలాంటి భూముల్ని మా నుండి దూరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ట్రాక్టర్తో పొలం చదును చేయడానికి వచ్చిన లింగం లక్ష్మమ్మ సోదరులను అడ్డుకున్నారీ దళిత సోదరులు. తమ ప్రాణం పోయినా సరే భూమిని వదులుకునే ప్రసక్తి లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదంతా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే జరుగుతుందని ధర్నాకు దిగారు దళితులు. భూములు వదులుకోకుంటే మీ అంతు చూస్తామంటూ లింగం సోదరులు భయపెడుతున్నారని, ప్రభుత్వం తమకు రక్షణ కల్పించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారీ దళిత రైతులు.